హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరేనా? సరే. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా? సో రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా 100% రీయూనియన్ రెమెడీస్ అనేది వర్కౌట్ అవుతాయి. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్ సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సరేనా? ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, సో బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలో స్టెబిలిటీ, ఒక గ్రోత్ లేకపోవడము. ఓకేనా? సో ఇంకా విదేశీ ప్రయాణాలు, ఆస్తి తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు. ఓకేనా? సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను. సరేనా? సరే. సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని. సో కంగ్రాట్స్ అండి. సో రీయూనియన్ అనేది అవుతుంది, కొంచెం పేషెన్స్తో ఉండాలి. మనం ఏ పరిహారం చేసినా ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలన్నమాట. ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. నెగిటివిటీలో ఏ రెమెడీ కూడా చేయకూడదు. ఓకేనా? అది. సో మేనిఫెస్టేషన్ కూడా అంతే, పాజిటివ్గా చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. సరే, మరి ఈరోజు రీడింగ్ అనేది మనం చూద్దాం. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం. ఓకేనా? ఓకే. Four of Pentacles, Nine of Swords, Knight of Wands, the World card, Nine of Wands, the Fool card. ఓకే, ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నేను. సో ఇక్కడ ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏంటి అనేది మనం చూస్తాం ఇప్పుడు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఇది అందరికీ వర్తిస్తుంది అన్నమాట. సో లవర్ కావచ్చు, క్రష్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అందరికీ వర్తిస్తుంది ఇది. ఓకేనా? నా రీడింగ్స్ అనేవి అందరికీ వర్తిస్తాయండి. ఓకేనా? సో ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. సరేనా? అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని చెప్పేసి ఉంది. ఈ కార్డ్స్ చూడగానే చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి. చాలా ప్రేమిస్తున్నారు మీ పర్సన్. ఓకేనా? సో ముందుగా నేను రాశులు చెప్తాను ఈరోజు. కన్యా రాశి, మకర రాశి, వృషభ రాశి ఉన్నారు. మిథున, తుల, కుంభరాశి ఉన్నారు. సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా? సరే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఎందుకంటే వాళ్ళకు ఒక రకమైన భయం అనుకోవచ్చు, ఒక షై ఫీలింగ్, సిగ్గు అనుకోవచ్చు, ఇంకా కానీ ఒక పొసెసివ్నెస్. మీరు ఎక్కడ వేరే వాళ్ళకు ఎస్ చెప్పేస్తారో, మీరు ఎక్కడ దూరం అయిపోతారో అనేసి ఇన్సెక్యూరిటీస్ చాలా ఉన్నాయి ఈ పర్సన్కి. సో ఈ పర్సన్కి అయితే రాత్రిళ్ళు సరిగా నిద్ర కూడా పట్టట్లేదు చూడండి. ఎందుకంటే మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, మీలాంటి మనిషి మళ్ళీ వీళ్ళకు దొరకరు. ఎందుకంటే మీ అంత ప్యూర్గా ప్రేమించే మనిషి ఎక్కడ దొరకరు. మీరు కేర్ తీసుకుంటారు. అయినా కొంతమందికి పర్సన్ రిజెక్ట్ కూడా చేసి ఉండొచ్చు, ఒకవేళ ప్రపోజ్ చేస్తుంటే రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ తలుచుకొని బాధపడుతున్నారు. ఇప్పుడు నేను అనవసరంగా ఇలా చేశానని మీకు ఒక అపాలజీ కూడా చెప్పే సిచ్యువేషన్ కూడా ఉంది. సో మీ దగ్గరికి వచ్చే అపాలజీ కూడా చెప్పే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు. సరే చూద్దాం ఇంకా వీళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది. సో వీళ్ళు ఏంటంటే కానీ ప్రస్తుతానికైతే వీళ్ళు దేనికో భయపడుతున్నారండి.
దేనికో ఒక బ్లాక్ మెయిల్ లాగా ఒక భయంలాగా వాళ్ళు ఏంటంటే మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ దాచేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. వాళ్ళ మనసులో మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలని చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ మనసులోనే దాచేసుకుంటున్నారు. దాచేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే ఏమి యాక్షన్ తీసుకోకుండా ఫీలింగ్స్ అన్నీ ఏంటంటే ఒక బాక్స్‌లో, ఒక పెట్టెలో పెట్టుకొని దాచేసి దానిపైన హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. అట్లా ఉంది. ఈ పర్సన్ చాలా ఇంట్రోవర్ట్ అన్నమాట. ఎక్స్‌ట్రావర్ట్ కాదు ఇంట్రోవర్ట్. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి బయట పెట్టరు. వాళ్ళ మాటల్లో ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయటకు రావన్నమాట. వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయటికి రావు, బయట పెట్టరు. కానీ మీ ఫీలింగ్స్ అన్నీ బయటికి రాబడతారు. కానీ వాళ్ళ మనసులో ఆ యాక్చువల్ ఫీలింగ్స్ అనేవి ఎవరికీ తెలియవు. సో వాళ్ళు అలా బిహేవ్ చేస్తారన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళు కప్పిపుచ్చేస్తారన్నమాట ఫీలింగ్స్ అన్నీ. ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? చాలా స్టబాన్ పర్సన్ అన్నమాట. ఒకవేళ వాళ్ళ ఫీలింగ్స్ కనుక మీకు చెప్తే మీ ముందు చులకన అయిపోతారు కదా! సో మీరు చులకన చేస్తారేమో, లేదంటే మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో. ఈ పర్సన్‌కి చాలా చాలా ఇన్‌సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంది ఈ పర్సన్‌కి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి కానీ, అపియరెన్స్‌ని బట్టి కానీ వాళ్ళకొక గర్వం కూడా ఉంది. ఈ పర్సన్ మంచి నాలెడ్జబుల్ పర్సన్ కావచ్చు. ఒక ఆఫీసర్ లెవెల్, క్లర్క్, మేనేజర్, సీఈఓ లెవెల్ అయ్యుండొచ్చు. ఇంకా ప్రీస్ట్ ఇలాంటి మంచి పొజిషన్‌లో ఉన్నారు వీళ్ళు. సో ఒక్కోసారి వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ నేను ఎందుకు పనికిరాను, నేను ఒక వేస్ట్, నన్ను ఎవరు కూడా చూడరు అన్నట్లుగా సాడ్‌గా ఉంటారు. ఇంకోసారేమో నన్ను మించినోళ్ళు లేరు, నేను ఇంత గ్రేటు, ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అని అనుకుంటారు. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అన్నమాట. వీళ్ళు చాలా కష్టపడతారు. అన్నీ నేర్చుకున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. సో మంచి ఒక జాబ్ హోల్డర్ కూడా అయ్యుండొచ్చు. ఓకేనా? సో మంచి నాలెడ్జబుల్ పర్సన్. సో వాళ్ళ సొంత బలంతో వాళ్ళు నిలబడ్డారన్నమాట. వాళ్ళ సొంత బలంతోనే వాళ్ళు నిలబడతారు. సో వాళ్ళ తాతల ఆస్తులు కానీ ఏమీ లేవు. సెల్ఫ్ మేడ్ పర్సన్ వీళ్ళు. సొంతగా డబ్బులు సంపాదించుకునే పర్సన్. సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్. ఈ పర్సన్ చూడడానికి అంత ఇదిగా ఉండరు, అంత అట్రాక్టివ్‌గా ఉండరు. అట్రాక్షన్ అనేది ఉంది. ఈ పర్సన్ ఒక నార్మల్ పర్సన్‌లాగా కనిపిస్తారు. ఒక నార్మల్ హైటు, నార్మల్ బిల్డ్ అని నార్మల్ బుల్డ్ లాగా అలా కనిపిస్తారన్నమాట. సో కానీ ఈ పర్సన్‌కి మిమ్మల్ని కలవాలి, మీకు ప్రపోజ్ చేయాలి, ఇంకా యాక్షన్ తీసుకోవాలి అని అయితే విపరీతంగా ఉంది. మీతో ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, ఈ బంధాన్ని ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ జీరో నుంచి ఈ కనెక్షన్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు కూడా ఏదైనా అడ్వెంచర్స్ ట్రిప్‌కి వెళ్ళాలి. ఈ పర్సన్‌కి చాలా చాలా ఏంటంటే ఫ్యాంటసీ ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక హోల్ ప్యాకేజ్ లాగా చూస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మీలో లేనివి ఏమీ లేవు, మీలో అన్నీ ఉన్నాయి. ఒక వరల్డ్ అన్నమాట. ఓకేనా? మీలో లేనిది అంటూ ఏమీ లేదు. వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని గుణాలు మీ దగ్గర ఉన్నాయి. అది ప్రేమ కావచ్చు, బ్యూటీ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, వెల్త్ కావచ్చు, మనీ కావచ్చు, అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఓకేనా? సో మీ పర్సన్‌కి ఏంటంటే నాకు నచ్చిన మనిషి దొరికింది అని చాలా ఆనందంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకొక రకమైన భయం అనుకోవచ్చు, సిగ్గు అనుకోవచ్చు. కానీ ఒక పొసెసివ్‌నెస్ అయితే మీ మీద ఉందండి. మీరు ఎక్కడ వేరే వాళ్ళని చూజ్ చేసుకుంటారనే ఒక పొసెసివ్‌నెస్ కూడా వీళ్ళకుంది. సో సరే చూద్దాం ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారో. సో వీళ్ళు ఏంటంటే క్లియర్‌గా చూడండి. కానీ ఈ పర్సన్‌కి మీరంటే ఇంత ప్రేమ, అంటే ఈ పర్సన్‌కి మీ మీద చాలా ప్రేమ ఉంది. కానీ అవన్నీ ఏమీ చూపించకుండా ఒక హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు. ఓకేనా? వాళ్ళకి మీ మీద ప్రేమ ఉన్నా కూడా చూపించట్లేదు. వెరీ ఇంట్రావర్ట్ పర్సన్ అన్నమాట. కొంచెం ఏదో తెలియని భయాలు కూడా ఉన్నాయి. ఒక హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ అన్నమాట. సో వీళ్ళు ఏది ఓపెన్‌గా చెప్పలేరు. వీళ్ళు ఏదో ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేరు కూడా. ఎందుకంటే సొసైటీ ఏమంటుంది, నా వాల్యూ, నా పరువు ఏమవుతుందని ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కొంచెం ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఒక రిస్క్ తీసుకోవాలని చెప్పేసి అయితే
ప్రెజెంట్ వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. కార్డ్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయండి, చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే రిస్క్ తీసుకొనైనా సరే మీతో న్యూ బిగినింగ్ చేయాలి. చూడండి లాస్ట్ కార్డు కూడా రీయూనియన్ కార్డ్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు, చాలా చాలా మిస్ అవుతున్నారు. సో మీతో రీకాన్సిలేషన్ చేయాలి, రీయూనియన్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. నేను నెంబర్స్ పరంగా కూడా చెప్తాను. నెంబర్ 9, నెంబర్ 4. సో నెంబర్ 9 మళ్ళీ వచ్చింది, నెంబర్ 21, నెంబర్ 22, 26, నెంబర్ 71. ఓకేనా. సో ఇట్లా నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో మంత్స్ పరంగా చూసుకుంటే సెప్టెంబర్ అండ్ ఏప్రిల్, సెప్టెంబర్ అండ్ ఫిబ్రవరి, ఆగస్ట్ కూడా ఉంది. సో ఈ మంత్స్ కనిపిస్తున్నాయి అది. సో వీళ్ళు ఏంటంటే కొంచెం ఇంట్రావర్ట్ పర్సన్ అండ్ ఈగోయిస్టిక్ పర్సన్ అని చెప్పొచ్చు. ఏది ఎక్స్ప్రెస్ చేయరు. సో అవతల వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం బయట పెట్టడానికి మాత్రం రెడీగా ఉంటారు అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ అయితే చెప్పరు. సో ఇక్కడైతే ఇలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి. సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20-30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.